విశాఖపట్నం తీరంలో చేపల వేటకు వెళ్లి సముద్రంలో పడవ బోల్తా పడిన ప్రమాదం నుండి త్రుటిలో ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు చిన్ననను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాకు వైఎస్ జగన్ స్వయంగా ఫోన్ చేశారు. సముద్రం నడిబొడ్డున అసలు ఏం జరిగింది, ప్రమాదం ఎలా తలెత్తిందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆపద సమయంలో ప్రాణాలతో బయటపడిన చిన్నాకు ఈ సందర్భంగా జగన్ ధైర్యం చెప్పారు. ఇది బోర్ నుంచి వస్తున్నాం బోర్ నుంచి వచ్చిందిగా వైజాగ్ 10 మైళ్ళు ఉంది. వైజాగ్ 10 మైళ్ళు ఉందన్న మనం చేయరా నాకు అంటే జట్టికి వచ్చిన 10 మైళ్ళ నుంచే బోల్తా కొట్టేసింది బోటు. బోల్తా కొట్టేస్తే ఎప్పుడైతే బోల్తా కొట్టేసిందో ఆ తెరబడిపోయిన వెంటనే బొడికి ఎక్కువ మీద ఎక్కువ బోటు మీద కింద మనిషి ఉండిపోయాను. కింద మనిషి ఉండిపోతే ఇంకా 6గురు ఉన్నాం, 7గురు వెళ్ళాము, 6గురు ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనిషి చనిపోయాడో మనిషి కోసం ఏడుతున్నా అన్నయ్య కొడుకు. మా అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు, మా అన్నయ్య కొడుకు బాబు నాయన మా అన్నయ్య నేను ఏడుస్తున్నాను. అక్కడే బోర్డు కింద ఉండిపోయాడు. బోర్డు కింద ఉండిపోతే ఆ బొడికి మీద ఉన్నాం మేము. ఆ తేలుతుంటే బోటు మీద తేలుతుంటే తెరబడుకుని బోటు మీద ఉంటుండగా 9 గంటల వరకు ఉన్నాము. 6గురు బోట్ ఇంకా కిందకి వెళ్ళిపోయిందన్న. ఈ 6గురు ఈస్తున్నాము 12 అవుతుందో 11 అవుతుందో తెలీదు. ఆ టైంలో ఇంకో మనిషి కనిపించలేదన్నా. కనిపిపోతే ఇంకా 5గురు ఉన్నాం. 5గురు ఉంటే ఆ మనిషి మరి కనిపిపోతే మనం ఏం చేస్తాం, మళ్ళా 5గురు ఒక్కడే ఉందాము తెల్లవారిన దాకా అని చెప్పేసి ఉన్నామన్నా. ఉంటే సరే 4 అవుతుందన్న. 4 అవుతుంటే షిప్ కనిపిస్తుంది. అయితే షిప్ కాడికి ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్దామని అంటే మా అన్నయ్య అన్నాడు, నేను రాలేనురా చచ్చిపోతాను, నేనేమో తెప్పలు గిప్పలు ఏమి వస్తే జాలాలు తెప్పకపోతాను, నేనైతే రానంటా చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోతాను అంటే ఇంకా 4గురు ఉన్నాము. అయితే ఈ మాట్లాడుతున్నావు ఏటనయా, నువ్వు చెప్పినోడు పెద్దోడు అంటే లేదురా నేను చచ్చిపోతాను, నా కాళ్ళు తిరగబడిపోయి నన్ను ఎదలేకపోతాను రా అన్నాడు. సర్లే మేము షిప్ కాడికి వెళ్తాము. షిప్ కి మాకు 30 కిలోమీటర్లు ఉంటుంది అన్న. ఇప్పుడు ఒడిశా అంటే షిప్ సాయం ఉంది, మా ఒడిసికి ఎదరున్నామన్నా. అలా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ షిప్ కాడికి అలాగా చేరుకుందామని 4గురు వెళ్ళవసరికి అయితే 4గురికి అవ్వట్లేదు, ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు కోర్సులు మాది ఎలా ఇబ్బంది అయిపోతే అప్పుడు నేను ఏడ్ చేశాను, మీరు 3గురు అంటారా, నన్ను చెంగల్కి వెళ్తాను, షిప్ దగ్గర అయిపోయింది, చెంగల్కి వెళ్తాను, ముగ్గురు మీరు రండి కలిసి రండి అంటే వాళ్ళు సరే మా ఈదికి వెళ్ళాను అన్నాడు. మా అన్నయ్యలు ఫ్రెండ్ కుర్రోడు అయితే వెళ్ళాంటే సైన్ పెట్టి మా ఆ కుర్రోడే నాకు చెప్పాడు అన్ని. అయితే నేను ఏడ్ చేసి నీతికి వెళ్తాను, ఈతకి వెళ్తుండగా ఇంక వీళ్ళు రాకపోతే మళ్ళీ వీళ్ళ దగ్గర దివాల్సి వచ్చాను. అలాగా నాకు అలుపు వచ్చేస్తుంది. కొద్దిగా వీళ్ళ దగ్గర చిన్న కోర్సులు అనమాట. అక్కడ అలా ఉండేసి యాంకరేజ్ సైన్ పట్టేసిన వెంటనే కెరటా వచ్చి తప్పుని కొట్టింది. తప్పుని కొట్టగలు ఎగిరిపోయిన వెంటనే వాడికి పక్కకొట్టుకుని వెళ్ళిపోతానన్న. వాడు పక్కకొట్టుకుని వెళ్ళిపోతుంటే అప్పుడు అన్నను ఈ బొంటు మీద బనీలు తీశాను. బనీలు తీసి కాపాడండి సార్ బాయ్ కాపాడండి అంటే అప్పుడు నైఫ్ జాకెట్ ఇసిరేలన్న. హిందీ వాళ్ళు అనమాట, అంటే నేపాలి వాళ్ళు. నైఫ్ జాకెట్ ఇసుకెళ్ళి ఆ నైఫ్ జాకెట్ కి చేతి పట్టుకుని కింద జాలు వేసాలి. ఆ జాలు నుంచి పైకి లాగేలన్న. పైకి లాగినంటే 2 వాటర్ బాటిల్ పట్టాలి. అప్పటి నుంచి నా గుండెలో తెరబడిపోయి నాకు అయినది మైంది అన్న. ఊగిసినట్టు అయిపోయాను. అప్పుడు నాకు ఎప్పుడైతే 7 దెబ్బ పట్టాలో ఒక అరగంట పోయిన తర్వాత అప్పుడు నేను సోలోగా వచ్చానన్న. అన్న నా తల్లి పిల్ల ఒగ్గేసుకున్నానన్న. ఇదే అంతులన్నా అదే అంతులన్నా ఏది లేదన్నా, నేను చచ్చిపోతానన్నా నువ్వు రాకపోతే అన్న. ప్రభుత్వం అంటే ఇలాగే చెప్తున్నానన్నా, ప్రభుత్వం అంటే ఇలాగే అంతం ఇది అశాంతం ఏది లేదన్నా. ఇత్తన అంతనాలే ఇది రేపు మాట్లాడుతున్నారు. చంటి పిల్లలతో ఉన్నానన్నా. అప్పులు చేసి చేసుకుని ఈ పిల్లలు 6గురు మనుషులు చనిపోయాలి. నా కుటుంబాలు ఆ పిల్లల ముఖం చూడాలంటే నేను వెళ్ళలేదన్నా, ఇంటికి వెళ్ళలేదు. ప్రభుత్వం స్పందించలేదా, ఏం సహాయం చేస్తారని చెప్పలేదా? నిన్న అయితే అదే 15 లక్షల రూపాయలు కొల్లు రవీంద్ర అని పెట్టాడు ఆ 6గురు కుటుంబాలకి.
ఈ ఆస్తి పరిహారం ఏదో చూస్తాం అన్నట్టుగా మాట్లాడాడు అన్న. ఇలాగే చెప్తున్నాను కానీ నన్ను వచ్చి 4 రోజులు 5 రోజులు అయిపోతుంది కానీ ఏది పండించట్లేదు అన్న. బోటు ఇంకా మునిగిపోయింది బాబు, 50 లక్షల రూపాయల ఆస్తి మునిగిపోయింది బాబు. బోటుకి అయితే ఏమీ లేదు. బోటు ఏది ఇవ్వలేదు అని నేను అప్పుల్లో ఉన్నాను అని. మనం అడిగేది కూడా కనీసం బోటు కన్నా ఈకపోతే మన జీవితాలన్నీ నాశనం అయిపోయినట్టే కదా. నాని చచ్చిపోతున్నాను ప్రభుత్వం ఒత్తి తీసుకొచ్చి కర్మ చేద్దాం. నువ్వు